హలో గైస్, ఈ వీడియో వచ్చేసరికి ఏసీలో ఉన్న రిఫ్రిజిరెంట్ని అవుట్డోర్ యూనిట్లో ఎలా స్టోర్ చేయాలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతేనే మీకు వీడియో అర్థమవుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వచ్చేసరికి 410 రిఫ్రిజిరెంట్ అనమాట. 410 రిఫ్రిజిరెంట్ వచ్చేసరికి హై ప్రెషర్ అనమాట. ఇది వచ్చేసరికి పిఎస్సి 120 to 130 పిఎస్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి 410 లైన్ అలాగే హై ప్రెషర్ గేజ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ సెక్షన్ పైప్ ఉంది కదా, సెక్షన్ పైప్కి అయితే మనం 410 లైన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. సో ఏసీ అయితే ఆన్లో ఉంచుకోవాలి మనం అయితే ఎప్పుడైనా గ్యాస్ అనేది స్టోర్ చేసినప్పుడు. సో చూసుకున్నట్లయితే 120 పిఎస్సి అయితే ప్రెషర్ అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం సెక్షన్ అండ్ డిశ్చార్జ్ పైప్ యొక్క సైడ్ డమ్మీస్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే రిమూవ్ చేసుకోవాలన్నమాట. రిమూవ్ చేసుకొని మనకి ఎల్లంకి యూజ్ చేసి మనం అయితే వాటిని లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం సైడ్ ఉన్న డమ్మీలు అయితే రిమూవ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడైతే మనం ఏదైతే డిశ్చార్జ్ పైప్ ఉందో దాన్ని మనం ఎల్ఐన్కి యూజ్ చేసి హోల్డ్ అయితే చేసుకోవాలి. సో మనం క్లాక్ వైజ్లో తిప్పితే మనకి అది లాక్ అయితే అయిపోతుంది. సో మనం ఎల్ఐన్కి యూజ్ చేసి డిశ్చార్జ్ పైప్ని అయితే ఫస్ట్ అయితే లాక్ చేసుకోవాలి. అదే చిన్న పైప్ అనమాట. చూడడానికి సెక్షన్ పైప్ అనేది డిశ్చార్జ్ పైప్ కన్నా చిన్నదైతే ఉంటుంది. సో చూసుకున్నట్లయితే మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లాక్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం గేజ్ అయితే ఉంది కదా, గేజ్లో వచ్చేసరికి సెక్షన్ పైప్ని డిశ్చార్జ్ పైప్ని లాక్ చేసుకోగానే గేజ్ అనేది జీరోకి అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైతే జీరోకి అయితే వచ్చిందో అప్పుడైతే మనం సెక్షన్ పైప్ని కూడా లాక్ చేసేసుకొని ఏసీ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా గ్యాస్ అనేది మొత్తం అయితే అవుట్డోర్ యూనిట్లో స్టోర్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే చేసుకోవాలి గ్యాస్ స్టోరేజ్ అనేది. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.